ఆశీర్వదించిన రీతిని బట్టి స్తోత్రాలు చెప్పండి. ఆయన సన్నిధిలో నివసించడానికి మనకి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనకి ఈ దినం ప్రభు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన సన్నిధికి రావడం. కొంచెం దూరంగా పెట్టి ఆయన సన్నిధికి రావడం. ప్రభు సన్నిధికి ఎవరైతే వస్తారో దేవుని ఆశీర్వాదాలు పొందుతారు. ఈ దినము నేను అందిన ఆహారంలో కూడా దేవుని సన్నిధికి అందరూ వెళ్ళాలి అనే విషయాన్ని నేను చెప్పాను. దేవుని ఆరాధించడంలో వచ్చే ఆశీర్వాదాలు చెప్పాను. అలాగే మంచి నేలన పడిన విత్తనం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ విషయాన్ని కొంతవరకు చెప్పి నేను ముగించాను. ముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే మీరందరూ దేవుని సన్నిధికి పోండి. అనేక మందిని ప్రభు దగ్గర ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం. ఈ దినం ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ అనేక మంది దైవజనుల దగ్గరకు వేలు డబ్బులు ఖర్చు పెట్టిపోతా ఉన్నారు. దైవజనులు ప్రార్థన చేయమని ₹1000 వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక కార్డు పొందుతారు. మీకు తెలుసో తెలీదు. ఆ కార్డులో వాళ్ళు పిల్లలకు ఒక పథకం పెట్టారు, యవనస్తులకు ఒక పథకం పెట్టారు, చదువుకునే బిడ్డలకు ఒక పథకం పెట్టారు, ఉద్యోగ కార్డు ఒకటి, వివాహ కార్డు ఒకటి. అంటే ఒక్కొక్క ఆశీర్వాదానికి ఒక్కొక్క కార్డు, ఆ కార్డు ఒక వేళ. ఆ వేళ డబ్బులు పంపడమే కాకుండా మరలా ఎక్కువ డబ్బులు పంపి వాళ్ళ దగ్గర ప్రార్థన చేసే ఆ కార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ కార్డు మీద చేపెట్టి ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఆ ఆశీర్వాదాల కోసం వెంపర్లాడుతూ ₹1000 ఖర్చు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేయకుండా ఉండరు భక్తులు. ఆ కార్డులన్నీ, ఉద్యోగ కార్డులన్నీ ఒక దగ్గర పెడతారు. వాటి మీద చేయబెడతారు. ఈ బిడ్డలందరికీ ఉద్యోగం దయచేదేమంటారు. ఆమె వివాహం కావాల్సిన బిడ్డలందరి కార్డులు ఒక దగ్గర పెడతారు. ఈ బిడ్డలందరికీ వివాహం దక్కాలని దేవా ఆమె. అనారోగ్యవంతులందరికీ ఒక కార్డు పెడతారు. ఈ అనారోగ్యవంతులందరికీ ఆరోగ్యం దయచేదేవా ఆమె. అట్లా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు. వాళ్ళ దగ్గర ప్రార్థన వీరులు కూడా ఉంటారు. వాళ్ళ కొన్ని అంశాలు ఇచ్చి ప్రార్థన చేయిస్తూ ఉంటారు. నేను తప్పు అనడం లేదు, కానీ దేనికోసం మీరు ప్రార్థనలు కోరుకుంటున్నారు? ఆశీర్వాదాల కోసము, స్వస్థతల కోసము, లేక అనారోగ్యం పోవడం కోసము, లేక మనశ్శాంతి కోసము, లేక ఉద్యోగాలు రావడం కోసము, లేక ఆర్థిక ఇబ్బందులు తీరడం కోసము, లేక అనేక రకాలైన దేవుని దగ్గర నుంచి కృపలు పొందడం కోసము మనమంతా కోరుకుంటూ ఉంటాం. అయితే ప్రియులారా, ఇవన్నీ మనకు రావాలంటే ఇంటి దగ్గరే ఉండి కోరుకుంటే ఏది రాదు. చాలామంది ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తూ ఉంది. ప్రస్తుత పాశ్చాత్య లేక ఆధునిక యుగంలో కొత్త ట్రెండ్ ఏంటంటే ఆరాధనల పాపం లైవ్ ఇస్తున్నారు దైవజనులు. తప్పులేదు, మనం కూడా ఇప్పుడు దీన్ని లైవ్ ఇవ్వచ్చు. గుడికి రాని వాళ్ళు ఇంటికాడ చేరి మా మాస్టర్ గారు ఆరాధనలో నేను పాల్గొన్నాను, ఈ వాక్యం చెప్పారు, నేను 7 స్తోత్రాలు చెప్పండామంటే వాళ్ళు అక్కడ స్తోత్రాలు చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే గుడికి పోకపోయినా పర్వాలేదు, ఆరాధనలో పాల్గొనడం ఆశీర్వాదాలు వస్తాయి. అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు, కానీ సమాజముగా కూడి దేవుని ఆలయంలో దేవుని ఆరాధించేస్తే వచ్చే ఆశీర్వాదాలు వేరు. ఇంటి దగ్గర వంటలుగానో కూరడుకుంటానో కావున మనము ఆశీర్వాదాలు కోరుకుంటాం. పొందే విధానం మాత్రం చాలా రకాలని అనుకుంటాం. అయితే ఏ ఆశీర్వాదం కావాలన్నా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా చెప్పండి. ఇంకో మాట చెప్పండి. ఆయన కొంచెం దూరం జరుపుకో బాగా వస్తుంది.
ఏ ఆశీర్వాదం రావాలన్నా యేసే దగ్గరికి రావాలా. ఇప్పుడు ఒక అధికారి దగ్గర నుంచి సహాయం పొందాలంటే ఆయన దగ్గరికి పోతారా, వాడు మీ ఎదురు పోతారా? ప్రజల పరిపాలన అంటారు. మీ ఇంటికి రాదు, గ్రామం వచ్చి ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్ అంటే రావాలా వద్దా? దాన్ని గ్రామ సభ అంటారు. నేను అక్కడికి కూడా రాను, నా ఇంటికి వచ్చి సహాయం చేయమంటే ఎవరు లేరు. దేవుని దగ్గర ఆశీర్వాదం కావాలని కోరుకునే బిడ్డలు దేవుని దగ్గరకు, దేవుని ఆలయంలో కావాలి. అందరూ కలిసి ప్రభువుని ఆరాధిస్తే ఆ పొందే ఆశీర్వాదాలు తీరే వేరు, ఆ ఎవరే వేరు అంటారు, నేను ఆ స్థాయే వేరు. ఒక దినము ప్రభు సన్నిధిలో గడిపితే ఎన్ని దినాలతో సమానం అంటాం? మీరందరికీ తెలుసు. నిజంగా అనాది కాలం నుండి ఉండే క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. సండే స్కూల్ నుండి క్రైస్తవులు, చిన్ననాటి క్రైస్తవులు, దాతలు క్రైస్తవులు, గుడికి మాత్రం రాను. లోక సంబంధమైన పనుల మీద ఉన్న ఆశ దేవుని ఆలయం మీద ఉండదు. మరి ఆ దేవుడు ఆశీర్వదించబట్టి ఎంత ఆశీర్వదిస్తాడు? దేవుడు ఆరోగ్యం ఇవ్వమంటే తీస్తాడు, దేవుడు కార్యం చేయమంటే అది చేస్తాడు. అయితే మాకు చేసి ఇలా కార్యం అనుకుంటారేమో. నువ్వు వచ్చినా రాకపోయినా దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు ఇచ్చే ఉంటాడు. కానీ లోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకే కాదు, గుడికి రాని అన్యులు, దేవుడిని ప్రార్థించిన అన్యులు కూడా అన్ని కార్యాలు జరుగుతున్నాయి, అన్ని ఆశీర్వాదాలు నీకంటే బాగున్నారు. కానీ ప్రభు సన్నిధికి వచ్చే ఆశీర్వాదాలు నేను చెప్తా ఉంటాను పదే పది, పరలోక ఆశీర్వాదాలు. తప్పకుండా కనపడతాడు. ఏ ఆశీర్వాదాలమ్మా? ఏ ఆశీర్వాదాలన్నా? పరలోక ఆశీర్వాదములు. లోక సంబంధమైన ఆశీర్వాదాలను ఇక్కడ వదిలిపెట్టేలా, ఒక ఇల్లు ఇచ్చినా, ఒక పొలం ఇచ్చినా, ఒక బంగారం ఇచ్చినా, ఒక వివాహం చేసుకున్నా, ఒక బిడ్డలు ఇచ్చినా, సమస్తం ఇక్కడ వదిలి ఒంటరిగా శ్మశాన వాటికి వెళ్ళాలి. నీతో వచ్చే ఆశీర్వాదాలు ఏంటగా? పరలోక ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఏందో ఒకటి రెండు చెప్పండి. పరలోక ఆశీర్వాదాలు ఒకటి రెండు. పెరుగుదల, జీవజీవితం, నూతనమైన పేరు, ఒక తెల్లని రాత్రి పైన ఒక పేరు చెప్పబడి ఉంటుంది. అది నీకే తెలుసు, నీకే చూపిస్తాడు. నూతన వస్త్రము, తెల్లని వస్త్రము, అభిషేకము. ఇంకొక సంగతి ఏంటి? ప్రభువుతో నివసించడము. ప్రభుతో నివసించడం, ఆయన భార్యగా, ఆయన పెళ్లి భార్యగా మనం అక్కడ ఉండడం, ఒక వృద్ధువు యొక్క హోదాను పొందడం. అక్కడ నువ్వు సర్వెంట్ కాదు. పెళ్లి కుమార్తె మన ఇంటికి వస్తే ఆ పెళ్లి కుమార్తె హోదా ఎలా ఉంటుంది? ఏదో లెవెల్లో ఉంటుంది. అమ్మాయి కూతుర్ని చేసుకున్న ఆయన ఆ అల్లుడి లెవెల్ ఒక లెవెల్ అయితే ఆమె లెవెల్ ఎంత ఉంటుంది? కారణం ఏంటి? మా నాన్న కోటీశ్వరుడు, మరి మన ప్రభు శ్రీమంతుడు. మరి ఆయనే మన వివాహం ఆడుతున్నాం, ఆయన పెళ్లిదారిగా మనం పోతున్నామంటే అది ఎంత ఆశీర్వాదం! అది లోకంలో ఎవరు తీర్చలేని ఆశీర్వాదము. అల్లే చెప్పడమా? లోకంలో ఎవరు తీర్చలేని ఆశీర్వాదము. మరి ఈ ఆశీర్వాదాలు ఎందుకు అందుకుంటా ఉన్నావు? ఎందుకు ప్రభు సన్నిధికి రాలేకపోతున్నావు? ఎందుకు లోక సంబంధమైన వాటి మీద మోజు పెంచుకొని జీవిస్తా ఉన్నావు? ఎందుకు లోకమే 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 అంటున్నావు? మళ్ళా దేవుడికి స్తోత్రం, దేవుడు అన్ని కార్యాలు చేశాడు, దేవుడు అన్ని ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం. మళ్ళీ దేవుడు ఇస్తాడు. ఆయన నువ్వు కాదు కదా, ఆయన నీ మనసు కాదు కదా, ఆయన నీ ప్రేమ కాదు కదా. ఆయన దేవుడు, ఆయన నిస్వార్థమైన వాడు. ఆయన ఒక్కసారి నిన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. దాన్ని ఏమంటారు? ఎవరు లాస్టింగ్ లవ్ ఏమంటారు దాన్ని? అంటే అర్థమైంది శాశ్వతమైన ప్రేమ, లేక నిరంతర. అంటే ఆ ప్రేమకు అడ్డుకట్ట వేయలేదు. మన ప్రేమకు చాలా అడ్డుకట్టలు ఉంటాయి. ఏముంటాయా? ఏముంటాయా? లేదు, నేను బాగా ప్రేమిస్తూ ఉంటా నా బిడ్డని,
ఒకవేళ ఆమె నాకు ఎందుకు తిరిగింది అనుకో, నా ప్రేమ స్టాప్ పెట్టేస్తా. ఇంతగా ప్రేమిస్తే తండ్రిగా నాకే ఎందుకు తిరుగుతావా, కొద్ది కాలమైనా నేను స్టాప్ చేస్తా. కానీ యేసయ్యకి ఎన్ని మాటలు ఎందుకు తిరిగినా, ఎన్ని మాటలు మనం ఆయన మర్చిపోయినా, ఎన్ని మాటలు ఆయన ఆరాధన లేకుండా గుడికి రాకపోయినా వచ్చినా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. వాళ్ళు చెప్పండి, ఆయన ప్రేమ పట్టుకట్టుండో ఆయన ఇస్తూనే ఉంటాడు. నా బిడ్డ తెలియదు, నా బిడ్డ అనుకుంటాడు ఆయన. మనం మన బిడ్డ అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎంత వ్యతిరేకించినా, ఎంత ముందుగా ఉన్నా వాటిని ప్రేమిస్తూనే ఉంటాం. ఒకవేళ కోపడచ్చు, కానీ ఆ కోపం కక్ష కాదు, ఆ కోపం ద్వేషం కాదు, ఆ కోపం నిరంతరం ఉండదు, ఆ కోపం నిమిషం మాత్రం ఉండదు. ఆయన యొక్క కృప శాశ్వత కాలం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కృపలో శాశ్వత కాలం ఉండే కృపను పొందుతూ కూడా దేవుని ఆరాధించకపోతే, దేవునికి చెందవలసిన స్థుతి ఆయన చెల్లించకపోతే, దేవుణ్ణి ఆరాధించవలసిన రీతిగా ఆయన ఆరాధించకపోతే అది ఎంత నష్టమో కదా మన జీవితాల్లో. అది ఎంత నష్టం, అది వివరించలేని నష్టం, అది ఎంత నష్టం, అది ఎవరు తీర్చలేని నష్టం, అది ఎంత నష్టం. మనకు ఈ లోపల ఆ నష్టాన్ని పూర్తి చేసే శక్తి ఎవరికి లేదు. ఒకసారి ఒక్క దినం ఈ వారం అవతొచ్చి వారం పోదలే అని నువ్వు అనుకుంటావు, కానీ ఆ వారం వచ్చే ఆశీర్వాదాలు మరి వారంలో పొందలేవు. దేవుడు ఒక ప్లాన్ కలిగి నీ పట్ల. నీవు ఈ దినము ప్రభు సన్నిధిలో అడుగు పెట్టావు, అది దేవుని చిత్తం, దేవుని చిత్తం. అది ఆయన చిత్తానుకూలంగా దేవుని సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని కంటికి కనబడడం, చెవి కనబడడం, కానీ అవి దాచి పెట్టబడి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పడమా, అవి దాచి పెట్టబడి ఉంటాయి. అవి ఎప్పుడు నీకు కనబడతాయంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రభు దగ్గరికి పోయినప్పుడు అవన్నీ దేవుడు ఒక్కొక్కటి ఇస్తాడు. ఒక దినం ప్రభు సన్నిధిలో గడిపినానికి, ఒక గంట ప్రార్థించడానికి, ఇదిగో ఒక దైవ సేవకుడికి ఈ సహాయం చేస్తున్నాను, ఇదిగో ఒక బీదలను జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వు చేసిన ప్రతి మంచి పనికి ఆయన దగ్గర ఒక్కొక్క దానికి ఒక్కొక్క బహుమానం ఉంటుంది. ఆ బహుమానాలు భారం ఉన్నవి, అవి చాలా తేలిక. ఆ బహుమానాలు చూస్తే ఎప్పుడు తెలుస్తుంది, అయ్యో నాకు తెలియదే, నేను ఇంకా చేస్తున్నాను కదా, చేసే శక్తి దేవుడు ఇచ్చాడు కదా, నేను నిరంతరం ప్రార్థన చేస్తుండేవాడిని కదా, ఒక గంట ఈ ఆశీర్వాదాలంటే 10 గంటలు చేస్తున్నాను కదా, ఎంతనే సమయం పెడతాను కదా, అయ్యో చాలా నిర్లక్ష్యంగా దేవుడి సన్నిధి నేను ఎక్కడుంటేనే ఒక దినానికి 1000 దినాలు ఆశీర్వాదం అంటే ఇంత గొప్పదా, ఇంత విలువైందా, ఇంత 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 కాస్ట్లీయా అని ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా అవి తిరిగి రావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏ పరిస్థితులలో కూడా నీకు రావు. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే దేవుని యొక్క సన్నిధిని వచ్చి దేవుని ప్రార్థించాలి. పిల్లలు ఇద్దరు వెళ్ళారు దేవుని ప్రార్థించడానికి గుడికి. ఒకడు సమరయుడు, పరిచయుడు, సుంకర. పరిచయుడి ప్రార్థన, సుంకరి ప్రార్థన. ఇక్కడ ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు, ఎందుకు విన్నాడు? మనం చదువుకున్న భాగం ఏది? అపరాధములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, ఆత్మలో కష్టం లేనివాడు ధన్యుడు. అసలు నువ్వు చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం పొందాలి. వాడు అంటాడయ్యా, ఆకాశం వైపు నా పండుగ చూడడానికి కూడా నేను అర్హుడి కాదు, దేవా నన్ను నువ్వు క్షమించు అంటాడు. అర్హత లేని వాడు నాకు అర్హత ఇచ్చావు, ఎంత కృప చూపించావు, అర్హత లేని నాకు అర్హత ఇచ్చావు, స్థాయి లేని నాకు స్థాయి ఇచ్చావు. ఆయనని ప్రార్థిస్తే ఇంకొక ఆయన ఏం ప్రార్థన చేస్తున్నామా? నేను దక్షిణాలు ఇచ్చాను, నేను ఎంతమలాడు లేను,
లేదు, పౌరులాగా లేదు, మధ్యమలాగా లేదు. వాళ్ళలో కొన్ని దోషాలు ఉన్నాయి. వాళ్ళు నాకు ఏ దోషం లేదు, నేను నీతిమంతుడిని, ప్రజాజ్ఞలు పాల్గొంటున్నా, మానవ ప్రభు సన్నిధికి వస్తున్నా, దశభాగాలు ఇస్తున్నా. మీకు మాట చెప్పిన దశభాగం ఏమైనా నూతన నిబంధనలు ఎక్కడ ఉందా? దశభాగం అనే మాట నూతన నిబంధనలో ఉందా? ఒక ఆయన ఉదయాన్నే నేను వాట్సాప్ చూస్తూ ఉంటే ఒక దైవజనుడు పేరుని కలిగిన దైవజనుడు, ఆయన లైన్ అంటారు, వాటికి లైన్ సింహలాగా గర్జిస్తాడు. ఆయన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పలేదు. ఆయన బాబు దశభాగం మరి నూతన నిబంధనలో ఉందా చూడండి, చూపించండి అన్నాడు. లేదా ఎవరు చూపిస్తున్నావు? ఒక చిన్న బిడ్డ లేపి నూతన నిబంధనలు లేదు, బైబిల్లో ఉంది అన్నాడు. బైబిలే కాదా? నేను అడిగింది నూతన నిబంధన లేదు. మరి నువ్వు నూతన నిబంధన పెట్టుకోవాలి, నువ్వు వచ్చావు కదయ్యా, ప్రతి దేవుడి సన్నిధికి నువ్వు ఈ నూతన నిబంధన కాలంలో రాయగలరు. నేను నూతన నిబంధన తీసుకురాకుండా పాత నిబంధన ఎందుకు ప్రస్తావిస్తావు? మరి పట్టణాన్ని కూర్చున్నాడు, ఆ బిడ్డకి 7 సంవత్సరాలు, ఆ బిడ్డకి 8 సంవత్సరాల జ్యోతినాథన్ దగ్గర 4 సంవత్సరాల అబ్బాయి ఒక పాట పాడాడు. వాట్సాప్లో మీ అందరూ పెడతా. జ్యోతినాథన్ కొత్త పాట పాడాడు. చిత్తది ఏంటది? కృపయే కృపయే నీనంటే నీ కృపయే 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 నీ బ్రతికున్నానంటే కృపయే అర్హత లేకుండా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకుండా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే 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 ఇది కేవలం నానంటే కృపయే. 4 సంవత్సరాలు బాబమ్మ ఆ పాట జ్యోతినాథన పాట పాడుతూ ఆయన ఇంత ఇంత అంటాడు. ఆ పిల్లలు కూడా అత్తే అనుకుంటాడు. అప్పుడప్పుడు ఆయన ఇట్లా తల అనుకుంటాడు. ఈ పిల్లలు కూడా తప్పకుంటారు. ఆయన జ్యోతినాథన పక్కన నిలబడుతూ ఉన్నాడు. ఆయన శ్రీకాంత బట్టి ఈ శ్రీకాంత అంటే వాళ్ళ తల్లి వాళ్ళ నాన్న పేరు ప్రభాకర్. లాస్ట్లో వస్తే వాడిని ఎత్తుకోండి కనపడు, వాడు జ్ఞానంలో ఓడి ఎత్తుకుంటే యోగరాజు చెప్తాడు. వాడు చూశారా వాడి హావభావాలు అంత నన్ను బాగవుతున్నాడు అంటే వాళ్ళ నాన్న చెప్పాడు. ఇంటికి వస్తే జ్యోతిరాజన్న పాట ఏదంటే అన్నం తిందంట. ఆ పాట ఇంటినే నిద్రపోతాడు. అంటే ఏదైనా సరే కొత్త పాట కానీ జ్యోతిరాజన్న పాటలు కానీ వాళ్ళ విశ్వాసం అంట. వాళ్ళు ఇచ్చే అవన్నీ బాగా దేవుడు ఎంత గుర్తించాడు. అవన్నీ జ్యోతిరాజన్ అన్నాడు, ఆ బిడ్డలో అభిషేకం ఉంది. తల్లి చెప్పండి, ఆ బిడ్డలో అభిషేకం ఉంది. ఆ బిడ్డ పాడుతూ ఉన్నప్పుడు నేను అభిషేకించబడ్డాను అని చెప్తాను. అవును, దేవుని కృప లేనిది, దేవుని అభిషేకం లేనిది ఎవరు కూడా ఏ పనులు చేయలేదు. పిల్లగా ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. దేవునికి అంగీకారయోగ్యమైన ప్రార్థన, దేవునికి అంగీకారము కాని ప్రార్థన. సుంకరి అంగీకారయోగ్యమైన ప్రార్థన చేశారు. ఎప్పుడైనా మోకాళ్ళని ప్రార్థన ప్రారంభించేటప్పుడు మొట్టమొదటిగా మన హృదయాలను మనం పరిశుద్ధపరచుకోవాలి. ఇప్పుడు మా పాప గిన్నెలు తోమపెట్టి ఉంటుంది కదా, లేదు పైన తోమపెట్టి ఉంటుంది. నేను ఒక్కొక్కసారి టిఫన్ వేసుకుంటా, ఎవరో పనిలో ఉన్నప్పుడు ఉదయం కూడా టిఫన్ వేసుకుంటా. ఆ గిన్నె అప్పుడే తోమ ఆ పాప పెట్టింది. కానీ నేను మళ్ళీ దాన్ని తీసి డ్రింకింగ్ వాటర్తో కడుగుతా. ఏంటిగా ఈ చేదత్వం అంటే చేదత్వమే. ఆ కాసేపు అయినా కూడా కొన్ని సూక్ష్మజీవులు లేకపోతే దుమ్ముగా పడి ఉంటుంది కదా, చూసి చేసుకుంటా. భయం, చేతులు శుభ్రంగా కట్టుకుంటాం. భయం, అనారోగ్య పాలు
భయం ఎందుకు లేదు? చూడు, మన అక్క చెప్పింది, భక్తి ఉంటుంది కానీ భయం లేదని. భక్తి నీకే కాదు, లోకంలో పుట్టిన ప్రతి బిడ్డకు భక్తి ఉంది. భయంతో పుట్టిన భక్తి, భయభక్తులు కలిగిన వాడు దేవుడికి కావాలా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని ఇలాగున ఆశీర్వదించగలను. అదే చెప్పండి. దాన్ని శుభ్రంగా కడుక్కోనప్పుడు ఎవరు పెట్టుకొని తింటాం. అలాగే ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు భయం కలిగి మొట్టమొదటిగా మన గిన్నెలు కడుక్కోవాలా. మన గిన్నెలో చాలా దుమ్ము పడి ఉంటుంది, చాలా ధూళి పడి ఉంటుంది, చాలా లోక సంబంధమైన ఆ మాటలు, చూపులు, తలంపులు, శరీర కార్యాలు. మనం రక్తవంశంతో ఉన్నాం ప్రియులారా. ఆ ఆలోచన రావడం తప్పు కాదు, కానీ రూపదాల్చడం తప్పు. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని పక్కకు నెట్టేయాలా, దాన్ని కడిగేసుకోవాలా, దాన్ని శుద్ధి చేసుకోవాలా. శుద్ధీకరణ అంటారు, శుద్ధీకరణ కూటాలు అంటారు. ఎందుకు? మీరు వేసి సోపేసుకోవడానికి కాదు. దేవుడి గ్రంథంలో ఒక సోపు ఉంది. ఏ సోపు అదే? ఈ సోపు. అది ఏం చేస్తుంది? హిమము కంటే తెల్లగా నేను మార్చుంది. అది దేవుడి యొక్క వాక్యము. అదే చెప్పండి. దేవుడి వాక్యము. ఈ సోపుతో నన్ను కడుగు దేవా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చుమయ్యా. ఈ సోపుతో నన్ను కడుగు దేవా, హిమము కంటే తెల్లగా మార్చుమయ్యా. ఒక్కొక్కరు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పడతా ఉంటే అవన్నీ నాకు అదే పని ఖాళీగా ఉన్నాం. ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క సిస్టర్ గారు, ఒక్కొక్క బ్రదర్, ఒక్కొక్క దైవజనుడు ఎంత స్వరాలు దేవుడిచ్చాడు. ఇప్పుడు ఏది వచ్చింది, నేను కూడా ఒక జాతరలో రిలీజ్ చేస్తా పాట. అది ఏం లేదు, దాంట్లో రిలీజ్ పెట్టేసి మన స్వర్మిస్తే చాలు. సేమ్ నేను పడినట్లే ఏ సాంగ్ వచ్చేస్తుంది. మ్యూజిక్ కూడా అదే తీసుకుంటాడు. నాకు ఒక బ్రదర్ చెప్పాడు, ఆ మీడియా దగ్గర చూసి ట్రై చేసా, వస్తా ఉంది, దాన్ని కంప్లీట్ చేస్తాను చూడండి. నువ్వు పాడలేదు, ఈ స్వరంతో స్వరం నానే పాడేది వాళ్ళు. లిరిక్స్ మనం ఇచ్చేయాలి. ఆ లిరిక్స్ టైప్ చేయడం కష్టము, కానీ అవి కూడా ఎలా పెట్టాలో చెప్పాడు, కానీ నాకు అవగాహన కాదు. అలా తీరిగా ఇంత అలాగే ఏరియో సాంగ్స్ ఎలా ఉన్నాయండి. దేవుడి పాటలు ఎంత మధురంగా ఉన్నాయి, ఎంత ఆనంద. అసలు ప్రభు సన్నిధికి వస్తే ఎంత ఆనందం ఉంటుంది. దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉంటుంది. దేవుడి సన్నిధిలో మన కర్మశాలని, మన అపరాధాలని, మన పాపాలని తీసివేసుకొని ప్రభు సన్నిధిలో మన శాంతిగా కూర్చుంటే ఈ శాంతి, సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఈ గృహంలో దొరకదు, ఈ లోకంలో దొరకదు. దొరికిన తాత్కాలికమే, మరో దుఃఖం వెంటాడింది. కానీ ప్రభు సన్నిధిలో దొరికిన ఆనందం, ప్రభు సన్నిధిలో దొరికిన శాంతి, ఇది శాశ్వతంగా నీ హృదయంలో నిలయమంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో నిలయమంటుంది. కావున ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధికి రావడం మానకూడదు. నిన్ను విలువలు ఎగవాయినా దేవుడు, నువ్వేమనాలా? అయ్యమ్మా, నేను విలువలు ఎగవాయినాడు దేవుడు, నువ్వేమనాలా? నేను నీ సన్నిధికి వస్తాను ఆయన అన్నా, నేను నిన్ను ఆరాధిస్తాను ఆయన అన్నా. మరి నేను విలువలు ఎగవాయినా అంటే ప్రభు సన్నిధికి రాకపోతే కూడా నేను విలువలు ఎగవాయినా కొన్ని రోజులు చూస్తాడు. ఎంత తండ్రి అయినా కొన్ని రోజులు చూస్తాడు. మీకు ఒక కథ చెప్పనా? తండ్రి చిన్న కుమారుని బయటికి పంపాడు కాబట్టి వాడు శోధన పాలయ్యాడు. ఎన్ని దినాలు వాదులాడాడు తెలుసా? చిన్న కుమారుడు కొన్ని సంవత్సరాలు వాదులాడాడు. తండ్రి ఇవ్వలేదు ఆస్తి, తండ్రి పంపలేదు బయటికి. చూశాడు, విసిగిపోయి వేసాలి చివరకు పంపాడు. ఎన్ని శోధనలు పడ్డాడు, ఎన్ని యాత్రలు పడ్డాడు. నేను అనుకుంటాను కొన్ని దినాలను తీసుకొని ధనమంతా జలసాలు ఖర్చు అయిపోతుంది. తర్వాత పందులతో యుద్ధం చేసి ఆటలు తీసుకోవడానికి 10 కోట్ల జిల్లాకు కూడా పందులు అనేక. నిన్న మా ఇంటికి ఒక 10 పందులు వచ్చింది. పిల్లలు 10 పిల్లలు ఒక 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం. ఆ కంకర పైన కూడా నేను వచ్చాను. 5 గంటలకి
ఇది అక్కడి నుంచి వచ్చింది అని చెప్పి కుక్కలు ఉన్నాయి కదా ఊ అంటే వచ్చింది. అది కొంచెం పరిగేస్తుంది. ఈ కుక్కలు వెంటనే అవి ఎప్పుడైతే వెనక తిరిగినాయో కుక్క ముందు పోగలే. అప్పుడు దాకా పరిగేసిన ఆ కుక్కలో ఇదంతలా ఉండే కుక్కలు అయ్యే ఉంటే ఉన్నాయి. ఎందుకో తెలుసా, 10 ముడితో అది కొట్టిందంటే కుక్క అక్కడే చచ్చిపోతుంది. కుక్క దగ్గరికి కూడా వాడాలే. ఆమె మళ్ళీ నేను పరిగెత్తా పరిగెత్తుండే కానీ కుక్కలు నాయాలని పరిగెత్తుండేది ముందు కావాలే. నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఆ పంది ఒక్క దెబ్బ కొట్టదు కానీ చిన్నకుమారుని దెబ్బతోటే పక్కన పడిపోయి పక్కనే మునిగిపోతాయి. అప్పుడు జ్ఞాపకం ఉంటుంది తండ్రి ఇల్లు. అదే చెప్పండి, అప్పుడు జ్ఞాపకం ఉంటుంది తండ్రి ప్రేమ. అప్పుడు జ్ఞాపకం వచ్చుంటుంది తండ్రి ఇంటిలో ఉన్న ఆహారం. అప్పుడు జ్ఞాపకం వచ్చుంటుంది తండ్రి ఇంటిలో పనిచేసేవాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చుంటుంది తండ్రి ప్రేమ. హల్లెలూయా. అయ్యో నా తండ్రి ఎన్నిసార్లు చెప్పాడు, ఎన్నిసార్లు గతించాడు. నేను ఎంత వేదన పెట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత ఓదాడినా నాకెందుకు దడమయ్యేది నా చేతికి. తిన్నవారు తిన్నారు, వెళ్ళిన వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కొత్తలో ఉంటే, నేను ఆకలితో ఉంటే చివరికి పందులు కూడా ఆ 10 పుట్టైనా కూడా నన్ను తినేవడం లేదు. మరి పందులు కష్టపడ జీతం అంటే జీతమా వాడు ఇచ్చేదిగా పెట్టేది. అయ్యా ఆహారం వేస్ట్గా 10 పుట్టు కొంచెం మెత్తగా ఉంటుంది కదా, నువ్వేగా కలిసేది. ఆ లాస్ట్లో ఉండేది మెత్తగా ఉంటుంది, బాగా నాని ఉంటుంది, అది తినేసేయి, ఆరోగ్యానికి మంచిది మంచి భావం అని చెప్పాడు అనుకోవాలి. ఎక్కువ చివరికి దాన్ని నాకు చెప్పాలి. తండ్రి అంత ఈజీగా చిన్న కుమారుడికి పట్టలేదు. తండ్రి చాలా ఓపిక పెట్టాడు. మారుస్తాడేమో వాడు ఆ శోధన వాడని భరిస్తే కానీ మానడు. చివరు పోరాడినాడు. తండ్రి రోజు ఎందుకు చూసావు చెప్పమా, ఎందుకు చూసావు ఎందుకు చూసేవాడు. తండ్రికి ఒక ఆశ ఉంది, నా బిడ్డ తప్పకుండా తండ్రికి తెలుసు వాడు ఎక్కడ ఏ బాధలు పడేది, ఎక్కడ ఏ కష్టం పడేది, ఎందుకు పోయి తీసుకురాలా, జ్ఞాపకంతో ఎందుకు తీసుకురాలేదు తెలుసా. వాడికై వాడు తెలుసుకోవాలా. చెప్పాల్సిన కాలం అయిపోయింది. అనకూడదంటే దేవుడు చెప్పాల్సినంత కాలం చెప్తాడు. తర్వాత నీకై నువ్వు తెలుసుకొని రావాలి. అప్పుడు నేను వినవు. ఆయన టైం అయిపోయింది. అయితే నువ్వు తెలుసుకొని వస్తే తండ్రి ఏం చేశాడు, కౌగలించుకున్నాడు. హల్లెలూయా. ఉడికివాడు అనుకున్నాడా, స్నానం ఏదో చేసి వాడు చేసేది దేహం పందులతో. ఆ పందికం ఎట్లుంటుందో, ఆ బురద ఎట్లుంటుందో, అసలు బట్టలు ఉన్నాయా శరీరం మీద, కాళ్ళకి చెప్పులు ఉన్నాయా, చేతులు ఉంగరాలు అయిపోయినాయి, వాచ్లెట్లు ఏమైపోయాయి, దండలు ఏమైపోయాయి, అలంకారం ఏమైపోయింది, రింగులు చుట్టూ ఏమైపోయింది. ఇప్పుడు నాకేమైనా ఇంటికి ఉన్నాయా, వేయడానికి చూడు ఎంత బాగా. అమ్మో అప్పట్లో నేను చూపిస్తాను, నా పన్నెండుకు లేదు. కానీ ఇప్పుడు ఉన్నాయా అని గ్రామ చేయించుకోవాలంటే నీకు ఎందుకు గ్రామ జ్ఞానంలో ఎక్కుతారు నీవే. అవన్నీ ఎటువంటిగా తెలియదు, వయసు పెరగకుండా అన్నీ పోతాయి. అన్నం మోస్కరం అదేనమ్మో ఏదా, అన్నం మోస్కరం సౌందర్యం వ్యర్థం. స్త్రీ గురించి వదిలేమా, ఇప్పుడు శనకుమారు గురించి చెప్పుకున్నాం. వాడు మొహద్దగాడు వల్ల అమ్మా తల్లికి ఎక్కువగా ప్రేమించాడు శనకుమారుడు. చిన్నకుమారుని జతాలు వదిలి పెట్టాడు. గత కుమారుడు కష్టపడతా ఉన్నాడు. అదే వాడి కోపం. వాడు అంత డబ్బు నాశనం చేసి అంత చేసి నీ మాట కాదని నీకు ఎందుకు తిరిగి ముందడుగా ఉండి 7 రోజులు పని చేయలేదు, 7 రోజులు పొలంలోకి రాలేదు. వాడు ఇష్టం నువ్వు ఎందుకు చేస్తావు, నేను రోడ్డు ఏడుకోకూడదు కదా, నాకు నాటుకోవాలని పెట్టావా, నాకు ఎందుకు చేసావా. అరే నీ తమ్ముడు తప్పిపోయి తిరిగి చెప్పండి అమ్మ మాట, తప్పిపోయి తిరిగి వచ్చాడు. అదే చెప్పండి. హల్లెలూయా. దేవుడి ప్రేమ ఆయన ప్రేమ రెట్టిపోతాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు కదా, ఆయన ప్రేమ రెట్టిపోతుందట. రెట్టింపుగా ప్రేమించాడు. కావున పిల్లరా, దేవుని ప్రేమను పొందాలంటే ప్రభు దగ్గరికి రావాలి. తల్లి దగ్గరకు వచ్చే ప్రేమించారా, అటు వాళ్ళు కొందరైతే అక్కడే ఉరేసుకోవడం, రైలుకి తాగా పెట్టడం, బాటలో దుక్కో, నదిలో దుక్కో చచ్చిపోయి ఉండేవాళ్ళు.
అయితే అసలు మీకు బాగా చెప్పనా, తిరుగా అలాంటి మనసు లేకుండా చేసింది తండ్రి ప్రేమ. తండ్రి రోజు ఎందుకు చూస్తానంటే అర్థం తెలుసమ్మా, అమ్మా రోజు ప్రార్థన చేసేవాడు, రోజు దేవుడిని గోదాడేవాడు. అయినా నా బిడ్డ ఎక్కడ తిరిగినా ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో, ఏ కష్టాల్లో ఉన్నాడో, మళ్ళా నా బిడ్డ నా దగ్గరికి చేర్చు. ఎదురు చూడడం జరిగింది. ప్రతిరోజు తండ్రి ప్రార్థన ప్రకారంలో పనిచేసి వాడిని కూడా ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలి. మళ్ళా అంత ఎదిరించి ఆశ్రద్ధ తీసుకొని వచ్చి తండ్రి దగ్గరకు ఏ విధంగా పోయేది సిగ్గుమాలిన ముఖంతో అనేది అనుకోని వాడు ఎక్కడో ఏదో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు కదా. లేదు, ఆ మనసు రాకుండా చేసింది తండ్రి చేసే ప్రార్థన, తండ్రి ప్రేమ. తండ్రి అంత ప్రార్థించేవాడు. అసలు పెద్ద కుమారుని గురించి ప్రార్థించేవాడు కాదు. ఎందుకంటే వాడు ఆయన దగ్గర ఉన్నాడు. ఎవరైతే దూరంలో ఉన్నాడో, ఎవరైతే కష్టాల్లో ఉన్నాడో, ఎవరైతే చచ్చిపోయాడో, ఎవరైతే మార్పులో లేడో వారి కోసమే తండ్రి ఎప్పుడు తన రెండు చేతులు చాటి ఆయన ఆహ్వానిస్తూ ఉంటాడు. హల్లెలూయా. పాపిని ప్రేమించినంతగా పరిశుద్ధుడిని ప్రేమించుకుంటాడు. పరిశుద్ధుడు ప్రభుత్వమే ఉంటాడు, వాళ్ళ ప్రేమను పొందే ఉంటాడు. కానీ పాపులను ఆయన ప్రేమించే దేవుడు. మీరు ప్రాయశ్చిత్తార్థము పొందితే ఆయన ఎంతో సంతోషించి ఆనందించి పరలోకములు దేవుని దూతలు వేవేల నోళ్లతో స్తుతులు స్తోత్రములు కనిపించే దేవుని యేసు ఎరిగిన దినం. కావున ప్రియులారా, ప్రభు సన్నిధికి మనం అందరం వచ్చి ఎల్లవేళలా ప్రభువును ఆరాధించి, ప్రభువును ఆరాధించడం మానలేదు, స్తుతించుట మానను. ఏదమ్మా? ఆరాధన ఆపను. యెహోవాను సన్నిధింతును. ఆరాధించడం ఆపకూడదు. ఏ పరిస్థితుల్లో వ్యాధి అయినా, బాధ అయినా, కష్టమైనా, నష్టమైనా, పరిస్థితులు ఏమైనా సరే, నాకు బాగలేదు అనుకో ప్రార్థన కాదు, నాకు నలతగా ఉన్నాయి అందుకని నేను ఏకదాలు ప్రార్థనలో లేదా, నా కడుపులో నొప్పిగా ఉంది, నీ కడుపులో నొప్పి ఏసులో పౌరులు కాక నువ్వు లేచి స్తోత్రం చెప్తే అది వెళ్ళిపోతుంది కదా, నీ భారం తగ్గిపోతుంది కదా. అందరికీ చెప్పుకుంటే అందరూ ప్రార్థిస్తే నువ్వు యాక్టివ్గా తయారవుతావు కదా. అది ఒక సాకు సాతాను గారు పెడతాడు. సాతానా పో నా ఎదురు, నేను నీ సాతాను ఎదిరించి ప్రభు నామంలో కొనసాగుడు కాక. అలాంటి కృప నా ప్రియుడే చేసే మనందరికీ దయచేది కాక. ప్రియ దేవుని బిడ్డగా ప్రభు సరిదిద్దాం, ప్రభువును ఆరాధిద్దాం, సర్వ ఆశీర్వాదాలు పొందుతాము కాక. దేవుడి వాక్యం దీనికి ఆశీర్వదించును కాక. మనం బలంలోకి వెళ్దాం ప్రియులారా. అందరూ కూడా వర్షంలో కూర్చొని మనం బలారాధనకు వెళ్దాం. వాక్య నిమిత్తము ప్రార్థన